హిందువులకు వ్యతిరేక వార్తలు ప్రొజెక్ట్ చేయడంలో ఎక్కువగా ఉండేటటువంటిది కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ జర్నలిజం ఒక ఎత్తు, రెండవది సోరోస్ గ్రూప్ ఒకటి, మైనార్టీలను రెచ్చగొడుతూ హిందువులని బలహీనపరిచేటటువంటి వార్తలు. ఇప్పుడు అట్లాంటి వార్త ఒకటి ఇప్పుడు జ్యోతిలో వాళ్ళు వచ్చిన దాంట్లో ఏదైతే అఖాడా పరిషత్ వాళ్ళు మాట్లాడారు, ఉమ్ములేస్తే వాళ్ళు ఉమ్ములు వస్తారు ఉచ్చలు పోస్తారు కాబట్టి వాళ్ళని ఎవరిని రానివ్వద్దన్నారు అన్నటువంటి. సరే, అది వాస్తవంగా రెండవ వెర్షన్ అందులో లేదు, ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది. బట్ అక్కడ ముస్లింలు రెచ్చగొట్టడానికి పనికొస్తుంది. రెండవ వార్త వచ్చేటికి చైనా అద్భుతాలు సాధిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎడారిలో సోలార్ ఇది పెట్టేస్తుంది, సోలార్ వాల్ తయారు చేస్తుంది, మరో అద్భుతాన్ని సృష్టిస్తుంది. 21,196 కిలోమీటర్ల గ్రేట్ వాల్తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి చైనా తమ దేశంలోని వాయు ప్రాంతంలో కుబుకి ఎడారిలో ఇంకో గ్రేట్ వాల్ నిర్మిస్తోంది. ఈ కొత్త గోడ సాధారణ ఇటుకలతో నిర్మించింది కాదు, కోట్ల కొద్ది సౌర ఫలకాలతో నిర్మించే సోలార్ విద్యుత్ ప్లాంట్ 2030 కల్లా పూర్తవుతుందని భావిస్తున్న ప్లాంట్ పొడవు 400 కిలోమీటర్లు, వెడల్పు 5 కిలోమీటర్లు. దలాత్ బానేర్ ప్రాంతంలో ఎడారిలో నిర్మించే సౌర విద్యుత్ గోడతో మొత్తం 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యం. ఇప్పటి వరకు 5.42 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే సౌర ఫలకాలను అక్కడ అమర్చినట్టు డ్రాగన్ దేశం అధికారిక పత్రిక చైనా వెల్లడించింది. ఇక్కడ మనకి రాజస్థాన్లోనూ చేస్తున్నారు, చివరికి ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ కూడా నడుపుతున్నారు. అంటే రిజర్వాయర్లో ఉన్న చోట ఆ పైన తేలియాడే సోలార్ ప్యానల్స్ కూడా పెడుతున్నారు. వాటి గురించిన వార్తలు కంటే కూడా అక్కడేదో అద్భుతం జరుగుతుంది. అంటే చైనాని ఫోకస్ చేయటం అనేది కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ జర్నలిస్టులు. అదే సోరోస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వ్యతిరేకత, ఇవి మన పత్రికల మీద బాగానే ప్రభావం చూపెడుతున్నట్టు కనబడుతున్నాయి.